గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఒక వీడియో తీసుకొచ్చాను. అది ఏంటంటే కస్టమర్ కేర్ కాల్ ఎలా కనెక్ట్ చేయాలి ఏంటనేది. చాలామంది కాల్ చేయడం రావట్లేదు, ఐవీఆర్ మాట్లాడుతుంది కానీ కస్టమర్ కేర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటున్నారు. సో దానికోసం నేను ఒక వీడియో చేశాను. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది కస్టమర్ కేర్ ఎలా కంప్లైంట్ రైజ్ చేయాలి, మన ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలి. మీకు ఏదైనా ఫైబర్ ఇష్యూ కానీ నెట్వర్క్ ఇష్యూ, రెడ్ లైట్ బ్లింక్ అవుతున్నా కూడా, లేకపోతే మీకు నెట్ రాకపోయినా, లేదన్నా 10 MBPS ప్లాన్ తీసుకున్న వాళ్ళు రీఛార్జ్ ఇష్యూ ఉన్నా కూడా మీకు కస్టమర్ కేర్ కాల్ చేసి మాట్లాడచ్చు. అది ఎలా చేయాలి ఏంటంటే ప్రాసెస్ చేశాను నేను. ఈ వీడియో ఒకసారి పూర్తిగా చూడండి. నేను ఎలా చేశాను సేమ్ యాజ్గా మీరు అలాగే చేయండి. మీకు కాల్ అనేది కనెక్ట్ అవుతుంది. మీరు అప్పుడు కంప్లైంట్ రైజ్ చేయండి. మీరు కంప్లైంట్ రైజ్ చేసిన వితిన్ 24 అవర్స్లో ఎవరొకరు వచ్చి టెక్నీషియన్ మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. ఇదే ప్రాసెస్. అది ఎలా చేయాలని ఈ వీడియోలో చూపించాను, ఒకసారి చూడండి. ఫైబర్లో కానీ ఎయిర్ ఫైబర్లో కానీ మీకు ఇలా రెడ్ లైట్ బ్లింక్ అవుతే మాత్రం మీరు కస్టమర్ కేర్ కాల్ కనెక్ట్ చేసి మీరు కంప్లైంట్ రైజ్ చేయండి. ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటే బ్యాక్ సైడ్ వైర్లు తీసి ఒకసారి మళ్ళీ పెట్టండి. అడాప్టర్ ఇన్పుట్ కేబుల్ ఒకటి వస్తుంది పైనుంచి, సో కేబుల్ తీసి పెట్టండి. ఆయన కూడా రాలేదంటే ఒక 10 minutes ఆఫ్ చేసి ఆన్ చేయండి. ఆయన కూడా అప్పుడు కూడా మీకు రాకపోతే మాత్రం మీరు కంప్లైంట్ రైజ్ చేయండి. ఓకే, కంప్లైంట్ రైజ్ చేయడానికి వీడియో చేశాను నేను, చూడండి. చివరి ఎండింగ్ వరకు చూస్తే మీకు వీడియో అర్థమవుతుంది ఎలా కస్టమర్ కేర్ కాల్ చేయాలి ఏంటి అనేది. చాలామందికి కాల్ చేస్తున్నారు కానీ వాళ్ళకి ఐవీఆర్ మాట్లాడుతుంది కానీ కస్టమర్ కేర్ కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. సో దానికోసం ఈ వీడియో రికార్డ్ చేస్తున్నమాట. ఓకే, మీకు ఇలా రెడ్ లైట్ బ్లింక్ అవుతే మాత్రం మీరు కంప్లైంట్ రైజ్ చేయండి. నేను చెప్పిన 2 ఆప్షన్ ట్రై చేయండి. హలో, దయచేసి పూర్తి మెనూని విని మీ ఆప్షన్ ని ఎంచుకోండి. ధన్యవాదములు. ఇంటర్నెట్ కోసం 1 నొక్కండి. వాయిస్ సర్వీసెస్ కోసం 2 నొక్కండి. సెటప్ బాక్స్ మరియు OTT యాప్స్ కోసం 3 నొక్కండి. బిల్లింగ్ సంబంధిత ప్రశ్నల కోసం లేదా మా ప్లాన్స్ గురించి తెలుసుకోవడం కోసం 4 నొక్కండి. మీ ఐవీఆర్ భాష మరియు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ని మార్చడానికి 5 నొక్కండి. జియో అన్లిమిటెడ్ ఆఫర్ గురించి తెలుసుకోవడానికి లేదా మీరు ఇప్పటికే ఈ ఆఫర్ ని పొందినట్లయితే దాని స్టేటస్ ని తనిఖీ చేయడానికి 6 నొక్కండి. పునరావృతం చేయడానికి 0 నొక్కండి. ఇక్కడ ఐవీఆర్ మొత్తం అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే 1 కానీ 9 కానీ నొక్కండి. అది కూడా తీసుకోలేదు అనుకోండి, ఇంటర్నెట్ కనెక్షన్ 2 కానీ 9 కానీ 1 నొక్కండి. స్లో ఇంటర్నెట్ స్పీడ్ కోసం దాని ఐవీఆర్ అయిపోయిన తర్వాత తరచుగా వైఫై డిస్కనెక్షన్ కోసం 3 నొక్కండి. పునరావృతం చేయడానికి 0 నొక్కండి. ముఖ్య మెనూకి వెళ్ళడానికి 7 నొక్కండి. 2, 9 నొక్కాను. కస్టమర్ కేర్ కాల్ కనెక్ట్ అవుతుంది. అదే కస్టమర్ కేర్ కాల్ చేయడం. మేడం నా దగ్గర ఒక నంబర్ ఉంది, జియో నంబరు. నాకు నెట్ రావట్లేదు, రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది. ఒకసారి కంప్లైంట్ రైజ్ చేస్తారా? ఓకే, ఫైబర్ కనెక్షన్ కదా సార్? ఎస్, ఫైబర్ కనెక్షన్. ఓకే, ప్లీజ్ రిజిస్టర్ మొబైల్ నంబర్ కన్ఫర్మ్ చేస్తారా సార్? డీటెయిల్స్ చెక్ చేస్తాము. ఒక్క నిమిషం లైన్లో ఉండండి మేడం. 89784 ఓకే 04969. ఓకే, థ్యాంక్ యూ సార్. 1 minute. రిజిస్టర్ నేమ్ ఎర్లగడ్డ సుబ్బారావు గారు సార్? అవును మేడం. ఓకే సార్. కంప్లీట్ ఏ డివైస్ కూడా నెట్ కనెక్ట్ అవ్వట్లేదా సార్? అవును మేడం. ఓకే సార్. కంప్లైంట్ రైజ్ చేయండి, టెక్నీషియన్ వస్తాడు. సో కంప్లైంట్ SR నంబర్ చెక్ చేస్తాను సార్. సో చెక్ చేయండి. డీటెయిల్స్ చెక్ చేసి చెప్తాను సార్. ప్లీజ్ 1 minute. సార్ మీరు ఇప్పుడు జియో రౌటర్ దగ్గర ఉన్నారా సార్? మేడం ఆల్రెడీ చేశాను మేడం. రౌటర్ ఆఫ్ చేసి ఆన్ చేశాను, తర్వాత రీసెట్ చేశాను, అయినా కూడా రావట్లేదు. యాక్చువల్లీ నేను ఒక్క నిమిషం చెప్తాను మేడం.
యాక్చువల్లీ నిన్న కొంచెం గాలి వాన వచ్చింది, కొంచెం వైర్ కట్ అయినట్టు అనిపిస్తుంది బయట. సో మీరు కంప్లైంట్ రైజ్ చేస్తారనుకో, టెక్నీషియన్ వచ్చి వైర్ చేంజ్ చేస్తారు. అది వైర్ కట్ అయిందని కన్ఫర్మ్ అయితే నేను టికెట్ రైజ్ చేస్తాను సార్. కన్ఫర్మ్ మేడం, అంటున్నారు అది కన్ఫర్మ్ మేడం, బయట కట్ అయింది. అంటే ఇక్కడ మేము మెన్షన్ చేసిన దాన్ని బట్టి మీకు ఇంజనీర్ విజిట్ అయినా అది చెక్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది సార్. లేదంటే మీ టైం కూడా వేస్ట్ అవుతుంది కదా సార్. ఓకే, నేను టికెట్ రైజ్ చేస్తాను సార్. వైర్ కట్ అయిందంటే 1 minute సార్. ప్లీజ్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ చెప్పండి సార్. 83320. 1 minute సార్. ఓకే, ప్లీజ్ చెప్పండి సార్. 83320. ఓకే, 59599. 59599. ఓకే, థ్యాంక్ యూ సార్. 1 minute సార్. ఈ రోజు ఆఫ్టర్నూన్ 2 to 3 ఒక స్లాట్ అవైలబుల్ ఉంది, ఓకేనా సార్? ఓకే మేడం. ఓకే, సర్వీస్ రిక్వెస్ట్ రైజ్ చేస్తాం సార్. అండ్ ఆల్సో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ చెప్పండి ఒకసారి. నంబర్ చెప్పమంటారా సార్? ఓకే, మీకు షెడ్యూల్ విజిట్ 15 minutes ముందు ఇన్సూరెన్స్ ట్రాక్ చేయడానికి అవుతుంది సార్. ప్లీజ్ నోట్ చేసుకోండి సార్. నెంబర్ చెప్పండి. SR 0000 నెంబర్ 2 SR 0000 4 times 0000 సార్. నెక్స్ట్ 2. ఓకే. E సార్, E సార్ ఎలిఫెంట్. 9 సార్, నెంబర్ 9. P సార్. P సార్, P పవర్. 5 నెంబర్ 5 జెడ్ సార్. 5 జెడ్ సార్, జెడ్ ఫర్ జాన్. ఓకే, ఒకసారి కన్ఫర్మ్ చేస్తున్నాను. SR 0000 ప్లీజ్ చెప్పండి. ఓకే. E9 2 సార్, 0000 తర్వాత 2 సార్. 2 E9 P 5 Z. yes sir, correct sir. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా సార్? లేదు మేడం, థ్యాంక్ యూ మేడం. సార్ మీకు ఆల్రెడీ నేను IVI డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను సార్. నేను మీతో మాట్లాడిన విధానానికి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. 4 అయితే 1 ఇవ్వండి సార్, ఎక్సలెంట్ అయితే 5 ఇవ్వండి. ఓకే సార్, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. Please share your experience on this interaction on a scale of 1 to 5, where 5 means you are very satisfied and 1 means